సెక్షన్లు అనేది తెర మీదకి వస్తాయి. దసరా పండుగ వస్తుందనంటే దాని గురించి ఒక పెద్ద దుకాణం అయితే మొదలైంది. మీ అందరికి తెలుసు. దసరా పండుగ రోజే గాంధీ జయంతి వస్తుందని చెప్పేసి. గాంధీ జయంతి రోజు మద్యం అమ్మొద్దు, మాంసం అమ్మొద్దు, అమ్మితే చర్యలు తీసుకుంటామని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయనేమో పాలపిట్టను బంధిస్తే జైలుకే పంపిస్తామని అంటాడు. అసలు ఎక్కడ లేని చట్టాలు, ఎక్కడ లేని ఈ నిర్బంధాలు కేవలం హిందువులకు సంబంధించిన పండుగలకేనా? సరే హిందువులు సరే మతాలు విషయం కోసం పక్కన పెడదాం. మెజారిటీ ప్రజలు అంటే అసలు తెలంగాణ రాష్ట్రం మొత్తం జరుపుకునేటటువంటి పండుగ దసరా పండుగ. అసలు తెలంగాణకి పెద్ద పండుగనే బతుకమ్మ దసరా. అసొంటి పండుగలకు కూడా మీరు నిర్బంధాలు పెడతాం, అసొంటి పండుగలకు కూడా మేము రూల్స్ రెగ్యులేషన్ పాటిస్తామని అంటే ఎట్లా? అసలు ఆ దేశాన్ని సాధించుకుంది, స్వతంత్రం సాధించుకుందే, ప్రత్యేక రాష్ట్రం సాధించుకుందే మెజారిటీ ప్రజల స్వేచ్ఛ కోసం, మెజారిటీ ప్రజల ప్రయోజనాల కోసం. మరి గాంధీజీ అనేటనే మొత్తం జాతిపిత కదా, దేశం మొత్తం జరుపుతారు కదా. ఒక తెలంగాణకి ఎందుకు మీరు ఈ నిబంధన సడలింపేయలేరు? రాష్ట్రంలో ఒక అతి ముఖ్యమైన అతి పెద్దదైన రాష్ట్ర ప్రజలు అతి పవిత్రంగా చేసుకునేటటువంటి పండుగ దసరా పండుగ నడుస్తుంది. వాళ్ళ మనోభావాలు, వాళ్ళ కల్చర్ అది, తెలంగాణ కల్చర్ అది, వాళ్ళ అస్తిత్వం అది, వాళ్ళ ఆత్మగౌరవం అది, వెనకటి నుంచి వస్తున్నటువంటి ఆచారం అది. ఇక మందు బంధు పెడతా, మాంసం బంధు పెడతా, అమ్మితే చట్టరీత్యా బొక్కలేస్తా, పాలపిట్ట పట్టుకుంటే ఇది చేస్తాం. ఇక చూడురి మీకు చాలా వింతలు విశేషాలు చూపెడతా. ఇగో ఈ పండుగ పప్పన్న మీద అంటున్నావు ఆయన ఎవరు? మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఈ దసరా పండుగ కాట పప్పన్నం తినాలన్నట, చదివెట్టుకోరి, మందు మంటనట బంద్ చేయరి. ఈ దసరా పండుగ రోజున భక్ష్యాలతో పప్పనమే తినండి ప్లీజ్ అని మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి ప్రవీణ్ కుమార్ రెడ్డి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మున్సిపల్ కార్యాలయంలో దిశతో మాట్లాడుతూ అక్టోబర్ 2న ఇదే అక్టోబర్ 2 తారీఖు నాడు ఇంకా వేరే ఏదైనా మతాలకు సంబంధించిన పండుగ వస్తే మన హిందువులకు సంబంధించి కూడా ఆ రోజు ఏమైనా పవిత్రమైంది ఉంటే పప్పనం తినమంటే ఒప్పుకుంటారా? మరి అట్లా చెప్తారా సార్? మీరు ఎవరు మున్సిపల్ కమిషనర్ అట, అవుతుందా? మీకు అంత ధైర్యం వస్తుందా? ఇప్పుడేమో పప్పనం తినరని చెప్తావు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మున్సిపల్ కార్యాలయంలో దిశతో మాట్లాడుతూ అక్టోబర్ 2న గాంధీ జయంతి దసరా పండుగ ఒకే రోజు వచ్చిందని, గాంధీ జయంతి రోజు మాంసం కానీ మద్యం కానీ అమ్మకాలు నిషేధమని ఆయన అన్నారు. గాంధీ జయంతి రోజున మాంసం మద్యం అమ్మకుండా దుకాణాలు మూసివేయాలన్నారు. ఒకవేళ అమ్మకాలు జరిగినా జంతువధ చేసినా కూడా 2019 యాక్ట్ ప్రకారం కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు. మీరు ఎంత హెచ్చరించినా, మీరు ఏం చేసినా ఆడ ఆటలు ఆడదాకున్నాడు చెప్తే తెలంగాణలో మీరు చూడండి. మరి మీరు ఎంతగానో పట్టుకోవాలి పట్టుకోరు. మరి నాకు తెలిసి అయితే